ఆదామవ్వ కాలం నుంచి కూడా సాతాను ఏం చేశాడు? వారికున్న ఆలోచనను మార్చివేశాడు. ఆదామవ్వతో మీరు దేవునిలాగా లేరు అంటే దేవుని గురించి ఒక తప్పుడు అభిప్రాయము వారి మనస్సులో ఆయన కలగజేశాడు. అప్పటి వరకు కూడా వారు దేవునితో సంబంధం కలిగి ఉండేవారు. ఆ మాట విన్న తరువాత దేవుడు మాకు ఇంకా ఏదో ఇవ్వలేదు, దేవుడు మా కోసం మంచి చేసే దేవుడు కాదు అనే ఒక ఆలోచనతో వారు ఆ పండు తినడం జరిగింది. దేవుడు అంటే భయంకరుడు, దేవుడు అంటే ఉగ్రత గలవాడు, దేవుడు అంటే శపిస్తాడు, దేవుడు అంటే శిక్షిస్తాడు. ఇలాంటి ఆలోచనలు మానవాళ్ళలో సాతాను పుట్టించినప్పుడు యేసు క్రీస్తు వచ్చాడంట. యేసు క్రీస్తు వచ్చి తండ్రి ప్రేమ ఏంటో, ఆయనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో నేర్పించినప్పుడు అక్కడున్న మత నాయకులకు తట్టుకోలేకపోయారు. ఆయన తెచ్చిన మంచి వార్త ఏంటంట? నీకు దేవునికి మధ్యవర్తి అవసరము లేదు, ఎలాంటి తెర అవసరం లేదు, మీ దేవునికి దగ్గరగా తీర్చుకొచ్చే ఏ వార్త చెప్పినా కూడా సాతానుకి నచ్చదు. అలాంటి వార్తపై దాడి చేయడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు సాతాను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరైతే దేవుని ప్రేమ కోసం వేచి వారు ఆ మాట విన్నప్పుడు ఇది మంచి వార్త, ఇలాంటి వార్తే మాకు కావాలి, ఈ దేవుడే మాకు కావాలని గంతులు వేసి ఆయన దగ్గరికి రావడం మొదలు పెట్టినప్పుడు అక్కడున్న మత నాయకులకు తట్టుకోలేకపోయారు. కాబట్టి ఆలోచనలు ఎలాగ మార్చి దేవునికి దూరంగా చేస్తాడో మనం వాక్యంలో నేర్చుకోవాలి. గుడ్ న్యూస్. గాస్పల్ అనే పదానికి నిర్వచనం టూ గుడ్ టు బి ట్రూ, నమ్మశక్యము కానంత మంచి వార్త అంట.